హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ స్క్వయర్స్లో నిన్నైతే 2 డిజిట్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు అయితే 3 డిజిట్ అనమాట. 3 డిజిట్. ఓకేనా? సేమ్ జనరల్ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాము. ఓకేనా? ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 1 302 హోల్ స్క్వేర్. ఓకేనా? 302 హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే 302ని సపరేట్గా మనము డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోయేటప్పుడు ఫస్ట్ 2 డిజిట్ని సపరేట్గా చేసిన తర్వాత రిమైనింగ్ డిజిట్ని సపరేట్గా రాసుకోవాలి. ఇక్కడ ఉండే డిజిట్ ఏమవుతుందంటే అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు జనరల్ ఫార్మ్ ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 2 ఇంటూ ఏ 3 ఇంటూ బి అంతా 02 ఇంటూ 02 హోల్ స్క్వేర్. అప్పుడు ఇది 9 అవుతుంది. 2 3 6 6 to 12. నెక్స్ట్ ఇక్కడ 04. ఓకేనా? ఇక్కడ మనము ఈ డైరెక్ట్ 2 2గా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ లాస్ట్లో ఉండేది 04, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 9 అనమాట. ఇదే ఆన్సర్. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉందనుకో జనరల్ మెథడ్ ఉంది కదా, 302 ఇంటూ 302 మల్టిప్లై చేసామనుకోండి 2 2 4 2 0 0 2 3 6. నెక్స్ట్ 3 0తో చేసాము 0 0 0. నెక్స్ట్ 3 2 6 0 9. అప్పుడు ఎంత వస్తుంది? 4 0 12 1 9. సరిపోయిందా? ఓకే. నెక్స్ట్ అనదర్ నంబర్ 506 హోల్ స్క్వేర్. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 5/06 స్క్వేర్. ఓకేనా? అప్పుడు ఇక్కడ 5 స్క్వేర్ 2 ఇంటూ 5 ఇంటూ 0 6 ఇంటూ 06 హోల్ స్క్వేర్. ఇదేమో 25. ఓకేనా? 5 6 30 30 ఇంటూ 2 60. ఓకే 60. ఇది 36. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 2560 36. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఇది థర్డ్ వన్ 2 1 2 హోల్ స్క్వేర్. ఎలా చేసుకోవచ్చు? 2/12 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 2 ఇంటూ 2 ఇంటూ 12 ఇంటూ 12 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. 24 48. నెక్స్ట్ 144. ఓకేనా? ఇది లాస్ట్ 2 డిజిట్ మాత్రం తీసుకుంటాము. ఫస్ట్ 4, ఈ 1 ఇక్కడ యాడ్ చేస్తే ఇది 9 4 4. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ 308 స్క్వేర్ చేద్దాం. 3/8 స్క్వేర్. 3 స్క్వేర్ 2 ఇంటూ 3 ఇంటూ 08 ఇంటూ 08 హోల్ స్క్వేర్ 9 24 48 64. అంటే 9 4 8 64 అనమాట. చూడండి ఇక్కడ ఈ షార్ట్ కట్స్ మెథడ్ వల్ల మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఆన్సర్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం నెమ్మదిగా 212 ఇంటూ 212 మల్టిప్లై చేసే లోపల టైం వేస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇలాంటి షార్ట్ కట్స్ మెథడ్ అనేది చాలా చాలా యూస్ అవుతుంది. ఓకేనా? ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మీకు మల్టిప్లికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా ఉంది, షార్ట్ కట్స్ కూడా ఉంది, చెప్తాను అది నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం చేసే స్క్వేర్ గురించి మనం డిస్కస్ చేసాము. 2 డిజిట్ అయిపోయింది. అండ్ దీని ముందు క్లాస్లో ఈ క్లాస్లో 3 డిజిట్ అయింది అనమాట. ఓకేనా? ఈ 3 డిజిట్లో కూడా ఇది మెథడ్ 1 అన్నమాట. మెథడ్
1. నెక్స్ట్ క్లాస్లో మెథడ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.